సాధారణంగా మన శరీరంలో 3వ వంతు నీరే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకవేళ శరీరంలో నీటి శాతం తగ్గితే దానినే డీహైడ్రేషన్ అంటూ ఉంటాం. సింపుల్ గా చెప్పాలంటే మన శరీరం లోపల వచ్చే నీటి కంటే మన శరీరం నుంచి బయటకు వచ్చే నీరు ఎక్కువగా ఉండడాన్ని మనం డీహైడ్రేషన్ అంటూ ఉంటాం. సాధారణంగా వేసవి కాలంలో ఎండ వేడికి మాత్రమే ఈ డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. కానీ మద్యం ఎక్కువగా సేవించినా, జ్వరం వచ్చినా, నీళ్లు త్రాగకపోయినా ఇంకా అనేక కారణాల వల్ల తరచూ మన శరీరం ఈ డీహైడ్రేషన్ సమస్యకు గురవుతూ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ అనేది పలానా సీజన్ లోనే వస్తుంది అనడానికి అవకాశమే లేదు. ఈ సమస్య ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైనా ఈ డీహైడ్రేషన్ సమస్య వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ఓఆర్ఎస్. శరీరం డీహైడ్రేషన్ అయిందని తెలియగానే మెడికల్ షాప్ కి వెళ్లి ఈ ఓఆర్ఎస్ లిక్విడ్స్ తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఈ ఓఆర్ఎస్ అంటే ఏమిటి? బయట దొరికే ఓఆర్ఎస్ లిక్విడ్స్ మంచివేనా? ఈ ఓఆర్ఎస్ కు బదులుగా న్యాచురల్ గా ఏం తీసుకోవచ్చు? ఇంట్లోనే ఈ ఓఆర్ఎస్ ను తయారు చేసుకునే అవకాశం ఉందా? ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. సాధారణంగా రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం శరీరంలో నీటి శాతం తగ్గినట్లయితే ఆ నీటిని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఈ ఓఆర్ఎస్ ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా నీటితో పాటు శరీరం కోల్పోయినటువంటి సాల్ట్స్ కూడా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఓఆర్ఎస్ అనేది ఒక షుగర్ అండ్ సాల్ట్ సొల్యూషన్ లేదా గ్లూకోజ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ఓఆర్ఎస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా సింపుల్ విషయం అండి. ముందుగా మనం 1 లీటర్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. ఆ నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఆ లీటర్ నీటిలో 5 టీ స్పూన్ల షుగర్ ను కలపాల్సి ఉంటుంది. 1 టీ స్పూన్ అంటే 5 గ్రాములు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదే నీటిలో 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఉప్పు, షుగర్ వేసిన నీటిని అవి పూర్తిగా కరిగేదాకా కలిపినట్లయితే మీ ఓఆర్ఎస్ తయారైనట్లే. ఈ విధంగా ఇంట్లోనే మీరు ఈ ఓఆర్ఎస్ ను తయారు చేసుకోవచ్చు. డీహైడ్రేషన్ అవగానే మనం మెడికల్ షాప్ కి వెళ్లి కనుక్కునే ఈ ఓఆర్ఎస్ ఎంతవరకు సేఫ్ అనేది ఇప్పుడు చూద్దాం. చాలా మంది కాస్త వీక్ గా అనిపించగానే ఈ ఓఆర్ఎస్ లిక్విడ్ ని తెచ్చుకొని తాగుతూ ఉంటారు. కొందరైతే వీటిని లిమిట్ లేకుండా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటారు కూడా. అసలు అవి సరైన పద్ధతిలోనే తయారు చేయబడుతున్నాయా అనే విషయాల గురించి చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఓఆర్ఎస్ ను ఎలా తయారు చేయాలో ఆ ఫార్ములాను చెప్పడం జరిగింది. ఆ ఫార్ములా ప్రకారమే మార్కెట్ లో లభించే ఓఆర్ఎస్ లిక్విడ్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ కొందరు అధిక షుగర్ ను, కృత్రిమ ఫ్లేవర్స్ ను ఓఆర్ఎస్ లిక్విడ్స్ లో కలిపి వాటిని విక్రయిస్తూ ఉన్నారు. అటువంటి ఫేక్ ఓఆర్ఎస్ లిక్విడ్స్ మనకు మార్కెట్ లో కనపడుతూనే ఉన్నాయి ఈ రోజు. ఇక వాటి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే ప్రయోజనకరంగా ఉంటుంది. మొదటిది, ఆ ప్యాకెట్ పైన WHO ఫార్ములా ఆధారంగా తయారు చేయబడినదని రాసి ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. అలా రాసి ఉన్న వాటిని మనం కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక రెండవది, ఓఆర్ఎస్ పై ఆహార భద్రతా సంస్థ గుర్తు ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఆ సింబల్ ఉంటే గనక అది ఎనర్జీ డ్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆహార భద్రతా సంస్థ ముద్రించినటువంటి గుర్తు లేకుండా ఉన్న ఓఆర్ఎస్ ను మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఆహార భద్రతా సంస్థ గుర్తింపు ఉండడం మంచిదే కదా, ఇటువంటి సందేహం మీకు రావచ్చు. కానీ ఈ గుర్తు కేవలం ఫుడ్స్ పై మాత్రమే ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ అనేది మెడికేషన్ లేదా డ్రగ్ కోలోకి చెందినది. మార్కెట్ డిమాండ్ ఉందని ఒకే ఒక కారణంతో ఇందులో అధిక షుగర్స్ కలిపి లేదా కృత్రిమ ఫ్లేవర్స్ కలిపి దీనిని ఎనర్జీ డ్రింక్ రూపంలో సేల్స్ చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఒకవేళ మెడికేటెడ్ ఓఆర్ఎస్ బదులుగా ఎనర్జీ డ్రింక్ ఓఆర్ఎస్ తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు మరీ ఎక్కువయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం బయట ఉన్నప్పుడు మార్కెట్ లో లభించేటటువంటి ఈ ఓఆర్ఎస్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ పైన చెప్పిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అనారోగ్య సమస్యలు నివారించడానికి మెడికేటెడ్ ఓఆర్ఎస్ ను మాత్రమే తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ డీహైడ్రేషన్ విషయంలో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి నేచురల్ డ్రింక్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి ఈ రోజున. డీహైడ్రేషన్ నుంచి రీహైడ్రేషన్ అవ్వడానికి తీసుకున్న ఈ ఓఆర్ఎస్ విషయంలో ఇవే మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. చికిత్స కంటే నివారణే మేలు. ఇదే మీ భావన, నా భావన కూడా అయి ఉండాలని కోరుకుంటున్నాను. డీహైడ్రేషన్ సమస్య వచ్చిన తర్వాత ఓఆర్ఎస్ లు తాగడం కన్నా రోజు సరిపడా నీరు తాగుతూ డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకముందే రీహైడ్రేషన్ అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.